కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు? లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లాకు లోని సామర్లకోటలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో దట్టంగా భారీ పేలుడు సంభవించింది. దాదాపు కిలోమీటర్ వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అక్కడ మందుగుండు తయారు చేస్తున్న కార్మికులు చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. పలు మృతదేహాలు అయితే గుర్తుపట్టలేనంత దారుణంగా మారిపోయాయి. ఆ మృతుల్లో దాదాపు ఇప్పటి వరకు 15 మంది వరకు ఉండొచ్చని మనకు అందుతున్న తాజా సమాచారం. ఇదంతా మనం ఏవిఎన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. ప్రమాద ఘటన చాలా భయంకరంగా ఉందని చెప్పాలి. అనేక మృతదేహాలు అయితే తునాతునకలు అయిపోయి చల్లా చెదిరైపోయి, కొన్ని మృతదేహాలు అయితే పేలుడు తీవ్రతకి చాలా దూరం ఎగిరిపడ్డాయి. ఇంకో విషాదమైన దారుణం ఏంటంటే ఘటనా స్థలంలోనే కొన్ని మృతదేహాలు అయితే మృతదేహాలు కూర్చున్నట్టు వ్యక్తులు చనిపోయి ఒక ఉదారకర దృశ్యం కనిపిస్తుందని చెప్పాలి. అంతకంతకు ప్రమాద తీవ్రతలో మృతదేహాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మృతులు తొలుత 6 భావించినప్పుడు కూడా ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను ప్రస్తుతం లెక్కించగా దాదాపు 15 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమాద తీవ్రత దాటికి చుట్టుపక్కల ఇళ్లలో కూడా దట్టంగా ప్రకంపనలు కూడా వచ్చేందుకు స్థానికులు చెప్తున్నారు. అయితే బాణాసంచా తయారు చేస్తున్న క్రమంలోనే తప్పిదం వల్లే ఇక్కడ మంటలు అలుముకొని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రం అనేది చాలా పెద్ద కేంద్రం అని చెప్పొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే. ఇక్కడి నుంచే అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లకి బాణాసంచా ఇక్కడి నుంచే తయారీ వెళ్తుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల్లో బాణాసంచా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లింది సీజన్ కావడంతో బాణాసంచాకి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉండడంతో ఇక్కడ రేయింబవల్లో అనుమతులతో సంబంధం లేకుండా, నిపుణులైన కార్మికులు కూడా లేకుండా స్థానిక మహిళలు తీసుకొచ్చి రోజువారీ కూలీ డబ్బులతో బాణాసంచా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుభవం లేని కార్మికుల నేపథ్యంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది అక్టోబర్లో రాయవరం మండలంలో జరిగిన బాణాసంచా పేలుళ్లో కూడా దాదాపు 10 మంది సజీవ దహనం అయిపోయారు. ఇది జరగకముందే మళ్ళీ ఇప్పుడు సామర్లకోట మండలం వేట్లపాలెంలో కూడా ఈ ప్రమాదం జరగడం కూడా చాలా దారుణమని చెప్పొచ్చు లక్ష్మీదుర్గ. సో అప్పారావు, అయితే అంటే బాణాసంచా తయారీకి సంబంధించి నివాస సముదాయాలకి దూరంగా ఉండాలని కానీ ఇటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ కి సంబంధించి కూడా, అంటే అటువంటి సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే విధంగా కానీ సో దానికి సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టే పరిస్థితి కనిపిస్తుంది కదా అప్పారావు? లక్ష్మీదుర్గ బాణాసంచా తయారీ కేంద్రం అంటేనే అడుగడుగున నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది అక్టోబర్ లో కూడా 10 మంది సజీవ దహనం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. బాణాసంచా తయారీ కేంద్రాలు అనుమతులు లేకుండా తయారు చేయవద్దని ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేయాలని, నిషేధిత పదార్థాలు కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, మహిళలు కానీ అక్కడ వాడుతుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రాకుండా చూడాలని ఖచ్చితంగా అనేక రకాల నిబంధనలు కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఎక్కడెక్కడ రెవెన్యూ అధికారులు కానీ, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ తనిఖీలు చేయాలని చెప్పింది. కానీ ప్రమాదం జరిగిన 2-3 రోజుల వరకే అధికారులు హడావుడి ఉంటుంది. తర్వాత అధికారులు కనుక సైలెంట్ అయిపోవడంతో ఎప్పటిలాగే నిబంధనల వల్ల స్పష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మహిళలే కనిపిస్తున్నారని చెప్పాలి. మహిళలకైతే రోజువారీ కూలి తక్కువగా ఇవ్వాల్సి ఉండడం, అటు అధికారులు తనిఖీలు కానీ, దాడులు కానీ లేకపోవడంతో యథేచ్ఛగా ఈ బాణాసంచా తంతా కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న పరిస్థితి చాలా హృదయ విదారకరంగా ఉంది. ఏ మాత్రం కూడా కనీస ప్రమాణాలు పాటించకపోవడం, చేతి గ్లౌజెస్ కానీ, అగ్ని ప్రమాదం జరిగితే తక్షణం నివారించే అగ్నిమాపక వ్యవస్థలు కానీ ఏమాత్రం లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెంచడంతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడానికి కూడా కారణమవుతుందని చెప్పొచ్చు. ఆ రకంగా చెప్పాలంటే బాణాసంచా దుకాణాల డబ్బులకు సంబంధించి సంపాదన అత్యాస, అటు అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నో ప్రాణాలు తరచూ బలైపోతున్నా ఏమాత్రం కనుపు కూడా కడవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే గత అక్టోబర్ ప్రమాదం నేపథ్యంలో అనేక రకాల నిబంధనలు ప్రస్తావించు తక్షణం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినవన్నీ కూడా గాలిగా కొట్టుకుపోతున్నాయని చెప్పాలి లక్ష్మీదుర్గ. సో అప్పారావు, అయితే ప్రస్తుతం అంటే మనకు అందుతున్న సమాచారం, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 15 మంది వరకు మృతుల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో 15 మంది వరకు మృతి చెందినట్టుగా. సో అంటే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? ఎందుకంటే చాలా మంది సజీవ దహనం అయ్యారని కూడా అంటున్నారు మీరు. సో మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? ఎవరైనా గాయాలతో బయటపడ్డ పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి మనతో చెప్తున్న దాని ప్రకారం అయితే బాణాసంచా ప్రమాదం జరిగే సమయంలో 30 మంది కార్మికుల వరకు అందులో పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అయితే ప్రమాద తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మంటలు కూడా అలుముకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి అది ప్రమాదాన్ని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడికక్కడ కాళ్ళు కూడా మృతదేహానికి సంబంధించిన అవయవాలు కూడా తగులుతూ ప్రస్తుతం అయితే హృదయ ఉదారకరంగా ఉంది.
ప్రస్తుతం అయితే మా ప్రాథమిక సమాచారం వరకు 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెప్తున్నారు. మరి కాసేపట్లో స్పష్టత కూడా వచ్చే అధికారులు కూడా చెప్తున్నారు లక్ష్మీదుర్గ. సో అయితే ఈ ప్రమాదం తర్వాత అప్పారావు అంటే అక్కడ ఎవరెవరైతే కార్మికులు పని చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చారా? ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగి ఒక అరగంటగా ఉరుడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగిన తీవ్రత సంబంధించి కూడా సమాచారం ఇప్పుడిప్పుడే సంబంధిత వ్యక్తులకు కుటుంబాలకు కూడా అధికారులు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సామర్లకోట మండలంలో వీళ్ళందరూ కూడా మృతి చెందిన వాళ్ళని కూడా స్థానికులేని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో తమ వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేని కూడా ప్రస్తుతం వెళ్లి చూసేందుకు కూడా ప్రయత్నిస్తున్నా అసలు ఏ మృతదేహం ఎవరిదని కూడా గుర్తించేందుకు కనీస ఆనవాళ్ళు కూడా లేదని చెప్పాలి. వరంగా చెప్పాలంటే DNA టెస్ట్ చేస్తేనే ఎవరి మృతదేహం ఏంటని తెలిసే పరిస్థితి అన్నంత దారుణంగా శవాలు బూడిదైపోయి పూర్తిగా ఒక మసిబొగ్గుల్లో కూడా మారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. సో అంటే ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు అప్పారు ఎంతసేపట్లో? ఎందుకంటే అక్కడ ప్రమాద తీవ్రత అంటే విజువల్స్ లో మనకు కనిపిస్తుంది, దాన్ని బట్టి చాలా ఎక్కువగా ఉన్నట్టే తెలుస్తుంది. సో ఎంతసేపట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు? ప్రస్తుతం అయితే సామర్లకోట నుంచితో పాటు పక్కనే ఉన్న కాకినాడ నుంచి కూడా అగ్నిమాపక శకటాలు ప్రస్తుతం అయితే బయలుదేరాయి. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా మృతదేహాలు ఎంతమంది ఉంటాయో కూడా ప్రస్తుతం లెక్కించడం కష్టంగానే ఉంది. ప్రస్తుతం అక్కడ అగ్ని కీలలతో పాటు మొత్తం చుట్టుపక్కల వాతావరణంతో కూడా అగ్ని మొత్తం నిండువడంతో అక్కడ వెళ్ళడానికి కూడా కనీసం అటు రెవెన్యూ కానీ పోలీసు కానీ ఫైర్ కూడా వెళ్ళడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే చెల్లాచెదురైన మృతదేహాలను లెక్కించినప్పుడు ప్రస్తుతం 15గా ఉన్నట్టు సమాచారం అందుతుంది. మరి కాసేపటి పోతే కాస్త మృతులు ఎంత నిండినా కూడా స్పష్టత వచ్చే అవకాశం. మరోపక్క కాకినాడ నుంచి కూడా వైద్య బృందాలు కూడా ప్రస్తుతం సంఘటన స్థలానికి బయలుదేరాయి. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధికారులు అగ్నిమాపక కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు మరి కాసేపట్లో అదుపులో వచ్చిన తర్వాత మృతదేహాలకు సంబంధించి ఇంకా ఎంతవరకు ఉండొచ్చు ఏంటి అని కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.